రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు పడింది. అంటే హడ్కో ఇప్పటికే 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించి మంజూరు పత్రాలను కూడా జారీ చేసింది. ఇక హడ్కో రుణంతో పాటు అంతకుముందు మనకు తెలిసిందే ప్రపంచ బ్యాంకు, ఒకవైపున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు కూడా కలిపి 15,000 కోట్లకు పైగా రుణాన్ని ఇవ్వడానికి ఇప్పటికే అంగీకరించాయి. ఒకవైపున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 6,800 కోట్ల రుణాన్ని ఇవ్వబోతా ఉంది. దానికి సంబంధించి ఎంఓయూ కూడా జరిగింది. మరొక వైపున ప్రపంచ బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు కలిపి విడతల వారీగా 15,000 కోట్లకు పైగా రుణాన్ని మంజూరు చేయబోతున్నాయి. తాజాగా హడ్కోకి సంబంధించి 11,000 కోట్లు రుణాన్ని ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అలాగే నిన్ననే దీనికి సంబంధించి మంజూరు పత్రాలను కూడా జారీ చేశారు. ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్లాన్ సిద్ధమైపోయింది. పూర్తి స్థాయిలో ఏ రకంగా ఉండబోతుందనే దానికి సంబంధించి మంత్రి చాలా సందర్భాల్లో ఇప్పటికే వివరిస్తూ వచ్చారు. పనులు చకచక జరిగేందుకు ఇప్పటికే టెండర్లను పిలుస్తున్నారు. వరుసగా అన్నిటికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఇదొక విషయం. ఇక గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా రాజధాని మీద విషం జిమ్మారో అందరికీ తెలిసింది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా 3 రాజధానుల పేరుతోని 3 ప్రాంతాల మధ్య కూడా విద్వేషాన్ని రెచ్చగొట్టే రకంగా వైసీపీ వ్యవహరించింది. అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కూడా అదే రకంగా 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రకంగా వ్యవహరించారు. మరి 3 రాజధానుల పేరుతోని ముందుకు వెళ్తున్నామంటే చెప్పారు, కానీ ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి శూన్యం అనేది అందరికీ తెలిసిందే. చెయ్యకపోగా ఆ రోజున కూడా అమరావతి రాజధానికి సంబంధించి ఏ రకంగా విషం జిమ్మారు, ఏ రకంగా రాతలు రాశారు వారి సొంత పత్రికలు అనేది అందరికీ తెలిసిందే. అలాగే అమరావతిలో ఉద్యమం చేస్తున్న వారి మీద కూడా ఏ రకంగా అంటే అణచివేసే ప్రయత్నం చేశారు. అమరావతి మహిళల్ని ఇబ్బందులకు గురి చేశారు. స్వచ్ఛందంగా అంటే వారందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ వారి మీద దాడులు చేశారు. ఆ రకంగా వ్యవహరించింది గత 5 ఏళ్లుగా వైసీపీ. తాజాగా ప్రభుత్వం మారిపోయింది. కేవలం ఇవన్నీ చూసి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేశారు. అందుకనే 11 సీట్లు ఇచ్చారు. ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగలేదు గత 5 ఏళ్ళుగా అనేది తెలుసు కాబట్టే 11 సీట్లకు వైసీపీని పరిమితం చేశారు. అయినప్పటికీ తీరు మారలేదు, మరి వైఖరిలో మార్పు రాలేదు. ఇక ప్రభుత్వం మారిన తర్వాత అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణానికి సంబంధించి ఒక ముందడుగు పడతా ఉంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని బ్యాంకులకు సంబంధించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సహకారం అందించడం కావచ్చు, అలా అభివృద్ధికి సంబంధించి అన్నిటి నుంచి ఒకవైపున సహకారం అందుతూ ఉంది. ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తూ ఉంది. మరొకసారి అసత్య ప్రచారాలను వాటన్నిటికి తెరదీసింది వైసీపీ. వారి సొంత పత్రికలో తప్పుడు రాతలు రాశారు. అంటే టెండర్లకు సంబంధించి పూర్తిగా తప్పుడు రాతలు రాశారు. ఏ రకంగా ప్రధాన రహదారుల టెండర్లలో గోల్మాల్ జరిగిందంటూ ఈ తప్పుడు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే జాతీయ రహదారులతో పోలిక పెట్టారు. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే రాజధాని రోడ్ల పునరుద్ధరణ పనులతో అనేక కాంపోనెంట్లకు కలిపి ఈ టెండర్లను పిలుస్తున్నారు. అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి, వాటిలో వరద నీటి మళ్లింపు కాలువలు ఉంటాయి, అలాగే నీటి సరఫరా, సేవరేజ్ ఉంటుంది, యూటిలిటీ డక్ట్స్ ఉంటాయి, సైకిల్ ట్రాక్, నడకదారులు, ప్లాంటేషన్, అలాగే రీయూజ్ వాటర్ లైన్స్ ఉంటాయి, స్ట్రీట్ ఫర్నిచర్ ఉంటుంది. ఇవన్నీ కలిపి గంపగుత్తగా టెండర్లు పిలిస్తే అన్ని దాచిపెట్టి రోడ్లకే పెంచారంటూ ఇందులో అసత్యాలని ప్రచురించి అసత్యాలని రాసి ఆ రుణాలను రాకుండా ప్రపంచ బ్యాంకు నుంచి, ఏడీబీ నుంచి ఆ రుణాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం అలర్ట్ అయింది. వీటన్నిటికి సంబంధించి సమాధానం చెప్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి అలర్ట్ అయ్యారు కాబట్టి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ వారు రాస్తున్న రాతలను చూసి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇవే కాదు, ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని రకరకాలుగా లేఖలు రాస్తున్నారు, రుణాలు రాకుండా లేఖలు రాస్తున్నారు. ఇలా ఏదో ఒక రకంగా ఆ రోజున 3 రాజధానుల పేరుతోని విధ్వంసం సృష్టించారు. 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించారు. ఇవాళ ప్రభుత్వం మారాక 11 సీట్లు వచ్చినా కూడా వైఖరిలో మార్పు లేకుండా మరొకసారి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దీన్ని తిప్పికొడతా ఉంది. కూటమి నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు సమాధానం చెప్తా ఉన్నారు. ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పటికే ఏడీబీ 6,850 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. మరొక వైపున ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ కూడా ముందుకొచ్చింది. ఈ రెండు కలిపి 15,000 కోట్ల రుణాన్ని అందించబోతా ఉన్నాయి అభివృద్ధికి సంబంధించి. అలాగే హడ్కో కూడా ముందుకొచ్చింది. ఇప్పటికే 11,000 కోట్ల రుణం మంజూరుకు సంబంధించి పత్రాలను కూడా జారీ చేశారు. ఈ రకంగా రాజధాని పైన ఒక క్లీన్గా ముందుకు వెళ్తున్న పరిస్థితి, ప్రభుత్వం ఒక క్లియర్గా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ మార్నింగ్ డిబేట్ ఇప్పటికే హడ్కో 11,000 రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది, మంజూరు పత్రాలను జారీ చేసింది. మరొక వైపున వరల్డ్ బ్యాంకు అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. మొత్తంగా రుణ సమీకరణ పెద్ద ఎత్తున జరిగింది. దీంతో అభివృద్ధికి సంబంధించి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం
ముందుకు వెళ్తా ఉంది, చాలా క్లియర్గా వెళ్తా ఉంది. వీటన్నిటి సంబంధించి వాటి మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు బాలకోటే గారు, అమరావతి బహుజన జేఏసీ, వారు జాయిన్ అవుతారు. అలాగే ఆర్డి విల్సన్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. దాసరి శేషు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా శేషు గారు, ఈ బ్యాంకు రుణాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు అంటే గత 5 ఏళ్లుగా వైసీపీ ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. 3 రాజధానుల పేరుతోనే 3 ముక్కలు ఆట ఆడటం, 3 ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, ఇవన్నీ చేశారు. 11 సీట్లే ఇచ్చారు ప్రజలు. ప్రభుత్వం మారింది, అయినా వారి వైఖరిలో మార్పు రావడం లేదు కదా. ఇప్పుడు కూడా ఏదో ఒక రకంగా రాజధానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పుడు రాతలు రాస్తున్నారు, లేఖలు రాస్తున్నారు, ఈ రుణం అందకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు, అభివృద్ధిలో ముందుకు వెళ్లకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఎలా చూడాలి? ప్రజలు నమ్మరు అని తెలిసినా 11 సీట్లే ఇచ్చినా ఇంకా వారి వైఖరిలో మార్పు రాకపోవడాన్ని ఎలా చూడాలి అనేది ఏం చెప్తారు? లాస్ట్ టైం కూడా ఒక మాట చెప్పా, వైకాపా వారి విధానము విధ్వంసం, విద్వేషం, ఈ 2 తప్పితే వినాశం మూడోది. ఇక అభివృద్ధి గాని లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో సహాయం గాని ఏమాత్రం ఉండదు. వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అదే ఉంటుంది. అంటే మీకు లాంగ్ బ్యాక్ నుంచి కనుక ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే నీతి నియమాలు, విశ్వసనీయత, నిజాయితీ, విలువలు, సిద్ధాంతాలను ఏవైతే తెగ మాటలు చెప్తాడో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఈయన అని కానీ ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి చూసుకుంటే, మొదట సాక్షి పత్రిక పెట్టినప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో టాప్ మోస్ట్ లో ఉండే ఉన్నప్పుడు 5 రూపాయల పేపర్ ఉంటే ఈయన 2 రూపాయలకే పేపర్ ఇవ్వాలని చెప్పని రోజుకు ఒక ఫోటో వేసి వాళ్ళతో చెప్పించుకుంటా సంవత్సరం పాటు ఎంత ఏర్పాటు చేశాడు. దాన్ని కట్ చేస్తే మిగతా 2 పేపర్లు 5 రూపాయలు ఉంటే ఈయన 6 రూపాయలు చేసాడు పేపర్. అది ఈయన విశ్వసనీయత, విలువలు, సిద్ధాంతాలు, ఈయన మాట తప్పంతానం, మడమ తిప్పంతానం. అక్కడ మొదలు పెడితే అధికారంలో రాకముందు అమరావతికి సంబంధించి ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటి, విజయవాడ గుంటూరు మధ్యలో ఏదైతే క్యాపిటల్ సిటీ పెట్టాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రాష్ట్ర నలుగు ప్రాంతాలకి అది మధ్యస్థ కేంద్రంగా ఉంది, మంచి నిర్ణయం, ఖచ్చితంగా దీనికి మా మద్దతు ఉంటది, కనీసం అంటే కనీసం 30 నుంచి 40 వేల ఎకరాలు కావాలని ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పినటువంటి మాట. మేము వస్తే అసెంబ్లీయే రాజధాని అని 2019 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుస్పష్టంగా ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పాడు, జగన్ గనక వస్తే అమరావతి సమాధే, ఇతను విధ్వంసకారుడు అని చెప్పానంటే అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నేతలు, తర్వాత కాలంలో మంత్రులు చేసినటువంటి వాళ్ళు అంబటి రాంబాబు గాని, రోజా గాని, అవంత్ శ్రీనివాస్ గాని, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద మనుషులు ఏం మాట్లాడారంటే ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డితో సహా సకల శాఖ మంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో ఇల్లు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతిలో ఇల్లు ఉంది, ఇదే రాజధాని ఉంటుంది, అందుకే ఇక్కడ ఇల్లు తీసుకున్నారు, గృహప్రవేశం కూడా చేస్తా ఉన్నారు, మేము అమరావతి కట్టుబడి ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు నమ్మొద్దని చెప్పని రాష్ట్ర ప్రజలందరికీ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అమరావతి అని అవ్వయిన తర్వాత ఏదైతే అవసరం పడుతుందో దానికి సంబంధించి విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఒక స్పీకర్ గా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవులు ఉన్నటువంటి తమ్మినేని సీతారాం అమరావతిని శ్మశానాలతో పోల్చడం కానీ, శ్మశాన దెబ్బలండం కానీ, బొత్స సత్యనారాయణ ఒక సీనియర్ లీడర్ గా ఉండి రాష్ట్రంలో మంత్రిగా ఉండి ఆయన ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ఇది అమరావతి కాదు కమరావతిని ఒక కులానికి అంటగట్టి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు ఎంత విద్వేషాన్ని చెమ్మాలో అంత ఆ పార్టీలో ఉన్న కీలకంగా వ్యవహరించిన నేతలందరూ అంతే అదే రకంగా మాట్లాడుతూ వచ్చారు. అవును, ఇవాళ అందరూ ఓడిపోయారు, దాన్ని అంతా నాశనం చేయలేదు అందరూ అండి. ఎవరైతే ఆ రోజు అమరావతి కోసం రైతులు ఉద్యమాలు చేసినటువంటి మహిళలను కూడా చూడకుండా అత్యంత దారుణంగా వారిని రోడ్లపై ఈడ్చుకెళ్లి కొట్టి ఎంత హింసలు పెట్టారో, ఎన్ని కేసులు పెట్టారో చూసాం. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి అదే ప్రతిపక్షాలు ఉండగానేమో బాబు రాయ, అయ్యరా, అక్కరా, చెల్లిరా అని అందరికీ ముద్దులు పెట్టి వాళ్ళని ముద్దులు గుద్ది అధికారం వచ్చిన తర్వాత పరదాలు కట్టేసి చెట్లు కొట్టేసి అసలు ఎక్కడ కనీసం తన మొహం కనిపించకుండా పోలీసులు మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసుల్లో సగం పోలీసుల్ని ఆ అమరావతిలో పెట్టేసి ఆయన వెళ్ళేటప్పుడు ఆ పక్క ఈ పక్క అసెంబ్లీకి కాని పట్ట పోయేటప్పుడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు అనేది కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో
3 రాజధానులు అన్నాడు. ఓకే, 3 రాజధానులు ఏమన్నా పోనీ ఎరగదీసి ఏమన్నా పని చేశాడంటే హైకోర్టు బెంచ్ అన్నాడో లేకపోతే న్యాయ రాజధాని అన్నాడో. న్యాయ రాజధాని ఎలా ఉంటుంది అసలు లేని పదాన్ని ఈవెన్ చెప్పాడు మళ్ళీ అసెంబ్లీలోనే ఏమని అసలు క్యాపిటల్ అని పదవి లేదని మళ్ళీ 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్నాడు, కనీసం అక్కడే డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి కదా. కర్నూలు కానీ కడపకు కానీ ఏమైనా చేసిందా? ఏమీ లేదు. అలా విశాఖపట్నానికి ఏమైనా చేసిందా అంటే విశాఖపట్నానికి ఏమీ చేయలేదు. కానీ వీళ్ళ భార్య గారు ఏదో సీవ్యూ బాగుంది కాబట్టి అని చెప్పానని అక్కడ ఉన్నటువంటి ఏదైతే టూరిజం హరిత రిసార్ట్స్ ఉన్నాయో దాదాపు 30 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ రిసార్ట్స్ ని అసలు చాలా దుర్మార్గంగా మొత్తం డిమాలిష్ చేసి అక్కడ మనం చూసాం కమోడ్కి 25 లక్షలు ఏ స్థాయిలో బిల్డింగ్ కట్టాడో. దాన్ని ఎందుకు కడుతున్నారో అదేదో ఆర్మీ క్యాంపు లాగానో లేదా దేశ భద్రతకు సంబంధించినటువంటి బార్డర్ కి సంబంధించినటువంటి ఇష్యూ లాగానో మానవ మాటు డెవలప్ అవడానికి లేకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు తోటి దాన్ని కట్టి అది అక్కడికి వెళ్ళి మళ్ళీ అధికారంతో కులుకుదాం అనుకున్నాడు పాపం బాబు. కానీ ఈయనోడు తెలిస్తే ప్రజలు ఇంకోటి తెలిసారు, అది క్లోజ్ అయింది. అయిపోయిన తర్వాత మరల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడుతా ఉన్నారంటే అమరావతి క్యాపిటల్ అని కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కూడా క్లియర్ గా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఆ చివరి రాయలసీమలో ఉన్నటువంటి కుప్పం వరకు కూడా అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి అని ఎలక్షన్ ముందలే చెప్పి ఎలక్షన్కి వెళ్ళారు. అమరావతి రైతులు కూడా న్యాయస్థానం టు దేవస్థానం అని ఓ పక్కన అమరావతి నుంచి హైకోర్టు దగ్గర నుంచి ఏమో పెద్ద తిరుపతి పోయినారు, రెండో పక్కన అక్కడ నుంచి మళ్ళీ అరసవెల్లి వరకు కూడా పాదయాత్ర ప్రారంభించి వారంతా కూడా వెళ్ళడం జరిగింది. అంటే ప్రతి జిల్లాను కూడా వారు టచ్ చేసి అమరావతి క్యాపిటల్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని వారు ఏదైతే ఆ రోజు రైతులు మహిళలు ఆకాంక్షించి పాదయాత్రలు చేశారో ప్రతి జిల్లా వారు అడిగినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా దాని ఆంధ్రప్రదేశ్ కు ఒక క్యాపిటల్ కావాలి, అది అమరావతిగా ఉండాలని చెప్పారని ఆ రోజు ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదించారు, హర్షాన్ని వ్యక్తం చేశారు. వారు మద్దతు తెలియజేసి పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు. ఎక్కడికి వస్తే అక్కడ అమరావతి రైతులకి ఉండటానికి తినటానికి భరోసాని ఆశ్రయానికి కల్పించినటువంటి చరిత్ర ఆ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చి ప్రభుత్వంలోకి తప్పారో దానికి రైతులు చేసినటువంటి పోరాటానికి రాష్ట్రం అంతా మద్దతు తెలిపిన పేమట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో మోదీ గారు సహకారం, రాష్ట్రంలో ఇంకొక పార్టీగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ సహకారంతో అమరావతి అడుగులు పడుతూ మళ్ళీ వెలుగులు విరజిమ్మేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే దీన్ని మరలా నాశనం చేయాలని అనేకమైనటువంటి కుయుక్తులు పడుతున్నటువంటి ఏదైతే వీళ్ళంతా ఉన్నారో ఒకటే చెప్తా ఉన్నాను మహిళ గారు, ఏళ్ళ తల కిందులుగా తపస్సు చేసిన తూర్పును ఉదయించే సూర్యుడు పడమటకు పోవచ్చినా కూడా అమరావతి అనేది ఆగదు. ఆంధ్రప్రదేశ్ కి ఏకైక శాశ్వత రాజధాని అమరావతి. శేషు గారు, గతంలో ఇలా వ్యవహరించారు కాబట్టి 3 ప్రాంతాల ప్రజలు కూడా తిరస్కరించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా వైఖరిలో మార్పు రాకపోతే ఆ 11 స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉండదు. అది అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది వారు కూడా. సరే విల్సన్ గారు, మళ్ళీ ఎలక్షన్ పెడితే ఆ 11 కూడా రావండి. ఎందుకు రావనే దానికి కారణం ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ రాలేదు, ఉన్న పరిశ్రమలు జాకీ లాంటి లులు లాంటి చాలా నాశనం అయిపోయి పోయినాయి. సరే ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్, చాలా కారణాలు ఉన్నాయి. ఒకసారి నేను విల్సన్ గారు వాయిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విల్సన్ గారు ఏం చెప్తారు సార్? అంటే ఒక రకంగా అంటే రాజధానికి నిధులు రాకుండా రుణాలు రాకుండా ఎలా అడ్డుకోవాలి, ఎలా కుయుక్తులు పన్నాలి అంటే అనేక విషయాలను తీసుకొని వీరు ఇదే పనిగా పెట్టుకున్నారు కదా, ఇప్పటికీ అదే రాతలు రాస్తా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్లో ఉన్న బాలకొండ గారికి, శేషు గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణమే అమరావతి, అందరూ ఇంకొక మాటలేదు. రైతుల ఉసురు తగిలి ఆయన రాజకీయంగా సమాధి అయ్యాడు, ఇంకేం అది సమాధి స్థితిలో ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏం మాట్లాడినా అది జనాలకు వెళ్ళదు. పైగా వాళ్ళ పత్రికలు రాసే రాతల్ని జనం ఎవరు నమ్మరు. అమరావతి అనేది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మనం? రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రపంచ స్థాయి ఒక క్యాపిటల్ కావాలని ప్రజల ఆకాంక్ష ఉంది. హైదరాబాద్ కి ఆల్టర్నేటివ్ సిటీ కావాలనుకున్నారు. అందులో భాగంగా అమరావతికి వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపివ్వగానే ఉమ్మడి అప్పుడు గారు కూటమి ప్రభుత్వం, మరి నరేంద్ర మోడీ గారి మద్దతు ఉంది. దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ డెవలప్ అవుతుందని చెప్పిన ఒక ఆకాంక్షతో వాళ్ళు భూములు ఇచ్చారు.
భూములు ఇచ్చిన రైతులకి వీళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు రియల్ ఎస్టేట్ రైతులు అన్నారు, రకరకాల పేర్లు పెట్టి వాళ్ళు అవమానిస్తూ మరి అమరావతికి తూట్లు పొడిచారు. తూట్లు పొడిచిన తర్వాత ఇక వాళ్ళు మాట్లాడడానికి ఏ భాష ఉండదు. ఒక దుర్మార్గులు ఏం చేయాలో అన్ని చేశారు. ఒక కిరాతకంగా రాక్షసంగా మహిళల్ని బూట్ కాళ్ళతో కొట్టి మరి వాళ్ళని కుక్కల బండి ఎక్కించినట్టుగా ఎక్కించి మరి అక్కడ ఉండే అమరావతి రోడ్లను కూడా వేసి, ముఖ్యంగా అక్కడ ఇందాక చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మిత్రులు చెప్పినట్టుగా మంత్రులు తమ్మినేని సీతారాం కావచ్చు, లేదా స్పీకర్ తమ్మినేని సీతారాం కావచ్చు, మంత్రి బొత్స కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి వాడిన భాష ఏంటి? అమరావతి అనే దగ్గర వాళ్ళు ఇది శ్మశానం అని రకరకాల పేర్లతో చేసిన వ్యాఖ్యానం, భాష్యం ఎన్ని కూడా మనం గారు చూసుకుంటే ఇది మైండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ లో ఏముందో అదే వీళ్ళు మాట్లాడారు, అందులో సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రాజధాని అన్నారు, విశాఖపట్నం రాజధాని కట్టలేదు. మేము ఆయన ఏమన్నాడంటే మీడియా ప్రశ్నిస్తే అమరావతి గారు ఒక రాజధాని ఉంటుంది, అది శాసన రాజధాని ఉంటుంది అన్నారు. ఒక బిల్డింగ్ కట్టలేదు, కట్టిన బిల్డింగ్లు కూడా పాడుబడేలా చేశారు. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాట్లాడినా లేదా ఆయన పత్రిక మాట్లాడినా ఛానల్ మాట్లాడిన అబద్ధాలు మాత్రమే వాళ్ళు చెప్తారు, అందులో సందేహం. కానీ అబద్ధాలు చెప్పడం కోసం ఒక ఛానల్, అబద్ధాలు రాయడం కోసం ఒక పేపర్ పెట్టుకొని వాళ్ళకి బాగా ఊదడానికి మరికొన్ని ఛానళ్లు లేకపోతే మరికొంత సోషల్ మీడియా కూడా వాడుకొని ఆయన చేసిన నిర్వాహకం అంతా కూడా తెలుగు ప్రజల పైన ఆయన చేసిన దాష్టికం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఆ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ లో వినబడ్డం కూడా మనకి నష్టదాయకం. అదేవిధంగా ఒక శనిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ దాపురించాడు అనేది ప్రజలందరికీ తెలుసు. ఇది బహిరంగ రహస్యం, అందులో ఏమి సీక్రెసీ లేదు. ప్రజలు వారు చెప్పే మాటలు నమ్మడం లేదని తెలిసినా ఇంకా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు కదా. ప్రజలు కూడా తిరుగుబాటు చేయాలి, ప్రజలు కూడా రోడ్డు మీదకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనం రోడ్డు మీదకి వచ్చి వ్యతిరేకించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన మనసు మారకపోతే ఎలా? ఇప్పటికి కూడా చేసిన తప్పును ఒప్పుకోకపోతే ఎవడన్నా సరే ఒక తప్పు చేస్తే తప్పు ఒప్పుకుంటాడు. కాబట్టి ఆ తప్పు ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు మాట్లాడడానికి కూడా అర్హుడు కాదు, ఏ జిల్లాగా పోవడం కూడా అర్హుడు కాదు. ఎక్కడ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌభాగ్యం కదా ఆయన తుంచేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి 45 కేంద్ర సంస్థలు అక్కడ ఇస్తా ఉంటే అక్కడ కట్టకపోతే అర్థం ఏంటి? ఈ రోజు ఆ కేంద్ర సంస్థలు గత 5 ఏళ్ళు కట్టి ఉంటే కొన్ని వందల మందికి, వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. మన పిల్లలు ఏ హైదరాబాద్కో లేకపోతే ఏ బెంగళూరుకో చెన్నైకి పోయే పరిస్థితి నుంచి మన బిడ్డలకు అవకాశాలు వచ్చాయి. అంటే మన బిడ్డల భవిష్యత్తు ఆయన కాలు రాశాడు. బిడ్డల భవిష్యత్తు కాలు రాసిన వ్యక్తి ఎట్ట ప్రజానాయకుడు అవుతాడు? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనబడే వ్యక్తికి దేశం ఏదో అమరావతి అంటే అదొక కమరావతి అని, అమరావతి అంటే రియల్ ఎస్టేట్ అని ఇటువంటి దుష్ప్రచారం చేయడంలో ఆయన కానీ ఆయన పత్రికలు కానీ ఆయన ఛానల్ కానీ ముందు వరుసలోకి వెళ్ళిపోయాయి. కానీ ఇక్కడ మనకి గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి అమరావతికి మాత్రమే వ్యతిరేకం కాదు, టోటల్ తెలుగు జాతికి మొత్తానికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. అమరావతి భూములు ఆ రోజు పడిపోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు. మరి అమరావతి రైతులు ఎందుకు భూములు ఇచ్చారు? ఇది కామన్ మ్యాన్ గారు తెలుసు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లే కాకుండా ఈరోజు హడ్కో నుంచి వేలాది కోట్లు కూడా రుణాలు వస్తున్నాయంటే కేవలం ఏంటంటే విజన్. ఈ రోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల వచ్చిన బెనిఫిట్స్ మనం కళ్ళ ముందు కనబడుతున్నాయి. 7 నెలల్లోనే దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల కోట్ల వరకు రకరకాల ప్రాయోజిత పథకాలు నిధులు ఇస్తుంది కేంద్రం. అంటే కారణం ఏంటంటే ఈ అమరావతి అనే ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచడంతో పాటు ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశానికి మొత్తంగా రాబోయే రోజులు ఒక రైస్ బౌల్ గా పనిచేస్తుంది. అదేవిధంగా భారతదేశానికి అమరావతి ఒక దిక్సూచిగాను ఒక లైట్ హౌస్ గా ఉపయోగపడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు సంబంధించిన విస్తృతమైన తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్ కి. అదేవిధంగా అమరావతి ల్యాండ్ బ్యాంక్ దాదాపు 50,000 ఎకరాల వరకు ల్యాండ్ బ్యాంక్ ఉంది. అన్ని నవనగరాల నిర్మాణం కనిపిస్తుంది. సరే, కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది అనేది అర్థమవుతా ఉంది. ఎప్పుడైతే ప్లాండ్ సిటీగా చేయాలని ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నవనగరం నిర్మాణం చేయించాను కానీ ప్రెస్ లో చెప్పాడు కదా, ఆయన నేను అమరావతి ఉంటా అన్నాడు కదా. అంటే అసలు చెప్పింది చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి, ఆయన నైజం. ఆయన నవనగర నిర్మాణం కడతా ఉన్నారు, కట్టలేదు. అమరావతిని కొనసాగించలేదు. 1,00,000 కోట్లు ఖర్చులు అవుతాయన్నాడు. సరే విల్సన్ గారు, ఇప్పుడు చేసే వారినైనా అడ్డుకోకుండా ఉంటే చాలు, అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా సైలెంట్ గా ఉన్నా సరిపోతుంది. కానీ ఇప్పటికీ అదే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ అనేది. సరే, ఒకసారి బాలకోట గారితో మాట్లాడదాం. సార్ బాలకోట గారు,
చెప్పండి నవీన్ గారు, చెప్పండి సార్ ఏం చెప్తారు సార్? ఒకవైపున రుణాలకు సంబంధించి ప్రభుత్వం చాలా క్లియర్ గా ముందుకు వెళ్తా ఉంది. ఏడీబీ జగన్మోహన్ రెడ్డి తప్ప చేశాడు. సార్ ఒక నిమిషం. ఒకవైపున ఏడీబీ అంగీకారం తెలిపింది ఇప్పటికే, అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు రాబోతున్నాయి. ఇక హడ్కో కూడా 11,000 రుణాలకు సంబంధించి మంజూరు పత్రాలు జారీ అయ్యాయి. చూస్తా ఉంటే ముందుకు వెళ్లే పరిస్థితే కనిపిస్తోంది. ఒక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కానీ వైసీపీకి ఎందుకు ఇంకా ఈ రకంగా అమరావతి రాజధాని అనగానే ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి అనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? వారి తరం కాదు ఇంకా అని తెలిసి కూడా గత 5 ఏళ్లుగా ఎలా వ్యవహరించారో తెలుసు. కానీ ఇప్పటికీ వైఖరిలో మార్పు రాలేదు, ఇంకా లేఖలు రాస్తున్నారు కదా. నవీన్ గారు నమస్తే. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి విల్సన్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతినిధి సాహిబ్ గారా, శేషు గారికి నమస్కారాలు. మీకు ఒక రాష్ట్రానికి ఇప్పటికీ తెలియాల్సిన ఒక సత్యం చెప్తా. ఈ మధ్య ప్రజారాజధాని అమరావతి ఉద్యమం 1631 రోజుల ఉద్యమం మీద నేను నా రాజధాని రణం రక్తం రాజసం అని నేనే పుస్తకం రాశా. చాలా త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు గారి చేతుల మీదుగా విజయవాడలో ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. ఆ పుస్తకంలో రాజధాని అమరావతికి సంబంధించిన పోరాటం స్ఫూర్తి, ఆవేదనలు, అలసటంలో, ఆందోళనలు, రాజ్యహింసల గురించే కాకుండా ప్రభుత్వం ఏం నేర్చుకోవాలి, ఆ విధ్వంసంలో నుంచి, 5 ఏళ్ల విధ్వంసం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాష్టీకం నుంచి ఏం గుణపాఠాలు తీసుకోవాలని కూడా నేను ఆ పుస్తకంలో రాశా. పాఠాలు గుణపాఠాలు అనేది. ఎందుకంటే రచయితగా ఆ పని చెప్పాలి. నేను ఒక మాట చెప్తున్నాను నవీన్ గారు, ఆంధ్రప్రదేశ్లో అత్యంత పేద రైతు అమరావతి రైతు ఎప్పటికీ కూడా. నేను ఎందుకంటున్నానంటే అమరావతిలో భూమి 3 కోట్లు ఉంది, 4 కోట్లు ఉంది ఎకరా, 60 గజం 60 వేలు ఉంది అంటున్నారు. ఆ 3 కోట్లు 4 కోట్లు రాజధానికి భూములు ఇచ్చిన రైతువి కావు. రైతు తనకున్న పొలాన్ని, ఎకరాన్ని ప్రభుత్వానికి ఇచ్చాడు, తిరిగి పావలా తీసుకున్నాడు. అంటే 75 పైసలు ప్రభుత్వం రాజధాని కోసం తీసుకొని వాడి భూమిని వాడికి నివేశన స్థలాల పేరు మీద, కమర్షియల్ ప్లాట్ల పేరు పావలా ఇచ్చింది. ఆ పావలా ఇప్పటి వరకు అంటే 8 ఏళ్ళుగా శిథిలావస్థలోనే ఉంది. మీరు గమనించాలి విల్సనన్న, ఆ పావలా నిరుపయోగంగా ఉంది. ఇప్పుడు ఆ పావలాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంతే. అంటే ఇప్పటికీ కూడా ఆ బ్యాంకులో పెట్టుకోవడానికి పొలం లేదు, ఈ ప్లాట్ తీసుకొని పొలంలో పెట్టుకుందామని కూడా లోన్ ఇవ్వడం, అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని దస్త్రాలు ఇవ్వలేదు కాబట్టి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన భేపస్థానికైతే బ్యాంకులే భయపడిపోయింది. ఇప్పుడు ఎవడు పేదవాడు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడే రాజధానిలోనే ఉంటానని ఇల్లు కట్టుకొని 4 కోట్ల రూపాయలతో రోడ్డు వేసుకుని ఆయన రాజధానిలో ఉన్నాడు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులే రహదారి మీద ఉన్నారు. ఇదే కదా మొన్న 5 ఏళ్ళు మనం చూసింది. ఒక నిందా ప్రచారం. అంటే అమరావతి రైతులు స్వార్థపరులు, ఏముంటుంది అందులో? భూములు ఇచ్చి ఇప్పటికీ కూడా రాజధాని ప్రాంతంలో ఎస్సీలు, ఎస్టీలు బయట ప్రాంతాలకే పోతున్నారు పనుల కోసం. కాబట్టి ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏడీబీ నిధులు ఇప్పటికీ కూడా నవీన్ గారు మీరు గమనించాలి, ₹1 కూడా ల్యాండ్ అవ్వలా. ఇప్పుడు కూడా ఏడీబీ 11,000 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించిన దస్త్రాలు ఇచ్చింది, అంటే అనుమతి పత్రాలు ఇచ్చింది. అవి ప్రణాళికల్లోనే ఉన్నాయి, టెండర్ల దశలోనే ఉన్నాయి. రాకాశ రామన్న ఉత్తరాలే వస్తున్నాయి. రైతులేమో ఎదురు చూస్తున్నారు. 36 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన కంప చెట్లు మాత్రమే అమరావతిలో జరిగించాం. ఇప్పటికి అమరావతి రైతులు నేను వెళ్తే నాకు చెప్తా ఉంటుంటారు, వాళ్ళకి ఇచ్చిన ప్లాంట్లు బ్యాంకులో యాక్సెప్ట్ చేయట్లేదు రుణం ఇవ్వటానికి. ఇదో పెద్ద సమస్య. ఇది నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. అందుకని ఇంకా జరగాలి. పైపెచ్చిందంటే ఈ అమరావతి అనే అంశాన్ని ఏదో అమరావతికి దోషి పెడుతున్నారు ఈ భావాన్ని ప్రభుత్వం ఖండించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఇంకో విల్సన్ గారిది, ఇదిగో బాలకోటయ్య గారిది, ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, మాలోడిది, మాదిగోడిది, ఈ భావం రావాలి.
ఈ భావాన్ని ఇప్పటి వరకు చేయగలిగలేకపోతుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద యుద్ధం చేశాడు. ఆయన అమరావతి మీద ప్రయోగించే పెద్ద అస్త్రం ఏంటంటే నో సోషల్ ఇంబ్యాలెన్స్. అమరావతిలో సోషల్ బ్యాలెన్స్ లేదు, ఇంబ్యాలెన్స్ ఉంది. అక్కడ ఒక సామాజిక వర్గం రైతులే ఉన్నారు, వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి మనుషులు. ఏ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పదా? కాదు అని చెప్పాలి కదా, పండగ చెయ్యాలి కదా, డప్పులు కొట్టాలి కదా, డప్పులు కొట్టాలి కదా, ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఏమీ చేయకుండా అభివృద్ధి 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 అంటే సమాజం ఎలా ఉంది? నువ్వు స్థితిని బట్టి పోరాటం చేయాలండి. ఈ రోజు మీరు ప్యాలెస్లు కట్టుకొని పాలసీలు లేకుండా చేస్తుంటే ముఖ్యమంత్రి ఏదైతే ఓడిపోతున్నారో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని. ప్రజారాజధాని అమరావతిలో ఒక ఎస్టీలకి, ఒక ఎస్టీకి, ఒక మారోడికి, ఒక మాదిగోడికి ఒట్టు పెట్టి ఎవడన్నా సరే చాలువ కప్పాడా? మంత్రులు అడుగుతున్నా, చాలువ కప్పాడా భూములు ఇచ్చిన వాళ్ళకి? ఏదండి మరి బాబు ఎలా పోతుందంటున్నా. మీకు అనకాపల్లిలో మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ప్రాజెక్టుకి 1,85,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు. నవీన్ గారు ఆలోచించండి, 1,85,000 కోట్లు ఒక ప్రాంతంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అమరావతి కట్టాలంటే 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఒక ప్రాంతానికి 1,85,000 కోట్లు పెడుతున్నావు. నువ్వు అమరావతికి 1,00,000 కోట్ల నిందేస్తున్నావు రూపాయి పెట్టకుండా. జగన్మోహన్ రెడ్డి గారు సెంటు 7 లక్షల రూపాయల చొప్పున ఎకరం 7 కోట్లకి సార్ ప్రభుత్వం కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్తూనే ఉన్నారు. సర్వతోముఖాభివృద్ధి అనేది కావాలి రాష్ట్రం అనేది వారు కూడా మాట్లాడుతున్నారు. మరి అలా అన్నప్పుడు అమరావతి 1,00,000 కోట్లు అనే మాట అనకూడదుగా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది, ఏదో ఒక రకంగా విషయం చెబుతుంటారని మీరు చెప్తారు, అందరికీ తెలిసిందే కదా. ఆ భావాన్ని తీసుకెళ్ళాలి కదా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా. ప్రభుత్వం రాయలసీమలో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి, 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రాయలసీమలో 11 యూనివర్సిటీలు ఉన్నాయి. అమరావతిలో ఏ ఎయిర్పోర్ట్ ఉంది? తీసుకెళ్ళాలి కదండి, ఇదంతా చెప్పాలి కదండి. లేకపోతే రేపు 3 ప్రాంతాల మధ్య మళ్ళీ విషయం చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆల్రెడీ అంటున్నాడు కదా. తెలుస్తుంది అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు గమనించరా? ఏం గమనించే మళ్ళీ ఆయన ఇంకా ఇప్పటి వరకు కూడా 3 రాజధానులు సిద్ధాంతాన్ని వెనక్కి తీసుకోలేదు కదండి. ఓకే బ్యాక్ శేషు గారు ఇంతకు ముందు బాలకోటయ్య గారు చెప్పిన విషయాలు విన్నారు కదా. అంటే అన్ని ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు, అక్కడ నిధులను కూడా వెచ్చిస్తున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ధి గురించి సరే ప్రజలు గమనిస్తారు, అదొక విషయం. కానీ చెప్పుకోవడం విషయంలో మీరు ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నారా అనేది బాలకోటయ్య గారు ఎందుకంటున్నారంటే కేవలం అమరావతిలోనే చేస్తున్నారనే భావన మరి ప్రజల్లోకి వెళ్తే ఇబ్బంది కదా, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా చేస్తున్నప్పుడు ఆ అభివృద్ధి గురించి కూడా ప్రజలకు వివరించాలి కదా అనేది. ఏదైతే బాలకోటయ్య గారు చెప్పారో ఖచ్చితంగా అది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే గడిచినటువంటి 2014-19 మధ్య 5 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చేటువంటి గోదావరి జిల్లాలో కన్నా కూడా, అమరావతి క్యాపిటల్ రీజన్ లో కన్నా కూడా, ఉత్తరాంధ్రలోను రాయలసీమ జిల్లాలోనూ ఎక్కువ పరిశ్రమలు వచ్చి ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతని వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క మంది వార్తలు అంతా కూడా ఏం చెప్పారు? అమరావతి అంతా తీసుకెళ్లి పెట్టేస్తున్నాడు, సెంట్రలైజ్ చేసేస్తున్నాడు, మరో హైదరాబాద్ కింద మార్చేస్తున్నాడు, మళ్ళీ రాష్ట్రం విడిపోతుంది, అదంతా అమరావతి కాదు అమరావతి అని ఎంత విషయం చెప్పాలంత. అంటే వాళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అంటే లేని పింక్ డైమండ్ సృష్టించాలి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఓట్లు వేయించేలాగా, లేని కమ్మ డిఎస్పీలను ఉన్నట్టుగా చూపించి, లేని కమ్మ సిఐని ఉన్నట్టుగా చూపించి ఇప్పటికే లెక్క చెప్పట్లేదు. వాళ్ళు 5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు కూడా చెప్పలేకపోయారు ఆ లెక్కలు. వేసిన కేసులు ఎంత తీసుకున్నారు పింక్ డైమండ్ల మీద, వీటి మీద కూడా. అంటే అంత అద్భుతంగా అబద్ధాలను వాళ్ళు వల్లి వేయగలరు. కాబట్టి బాలకోటయ్య గారు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా అది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. మొన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి మరి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి డ్రగ్ బల్క్ పార్క్ కానీ లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి కానీ మిగతాది దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతో పాటు ఏదైతే చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీలో అనేకమైనటువంటి మరి మొబైల్ కంపెనీలు కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి అన్ని కూడా అక్కడ బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి. ఈ సందర్భం 11,000 కోట్లు ఏదో అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఈ యొక్క హడ్కోలో దానికి సంబంధించినటువంటి రుణాల మంజూరు 4 నెలల్లో కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఏదైతే ముంబైలో బోర్డు తీర్మానం చేసినా ఆ పత్రాలు నిన్న ఏదైతే
ఆ యొక్క సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారికి అందజేశారు. ఈ ప్రాసెస్ అంతా కూడా విత్ ఇన్ 4 months లో మీరు కంప్లీట్ చేయండి అని చెప్పేసి అని వారు టైం బాండ్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఏదైతే ఒక రూట్ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన కోసం చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు రాయలసీమకి సంబంధించి నీరు మొన్న ఎమ్మెల్సీ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఏదైతే భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు మాకు ఇంత ముందు ఫిష్ దొరికేది కాదు, ఇప్పుడు బ్రహ్మాండంగా మా రాయలసీమ అంతా కూడా ఫిష్ దొరుకుతుందని చెప్పాడు. అంటే గోదావరి జలాల్లో ఏదైతే పశ్చిమ ద్వారా తీసుకెళ్ళడం కానీ ఇంకోటి కానీ అక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి అంశంలో మరల వాళ్ళ అబద్ధాల పుట్టకతోనే ఉంది కాబట్టి వాళ్ళ బేసి అబద్ధాలు కాబట్టి ఖచ్చితంగా ఆ అబద్ధాలని మనం తిప్పుకొట్టడానికి అమరావతి కన్నా కూడా పరిపాలన కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అభివృద్ధి లోకేష్ గారు సుస్పష్టంగా ఈ జిల్లాలో దీనికి పొటెన్షియాలిటీ ఉంది, దీనికి కెపాసిటీ ఉంది కాబట్టి ఈ జిల్లాలో ఇది చేస్తాం, ఈ జిల్లాలో ఇది చేస్తాం అని ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందో అటు శ్రీకాకుళం దగ్గర మొదలెట్టి ఇటు కుప్పం వరకు కూడా ఆ వికేంద్రీకరణకు సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా మనం తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. లేకపోతే మరలా వీళ్ళు అమరావతి మీదగా విషయం చిమ్ముతూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చిమ్ముతానే ఉన్నారు, భవిష్యత్తులో కూడా చిమ్ముతానే ఉంటారు. వాళ్ళు వేరే పని ఏం చేసినా ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. కానీ ఇప్పుడు సామెత ఉంటది, చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలని ఒక సామెత ఉంది. అట్లా మనం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ కి తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది. కాదండి, ఇప్పుడు బాలకోట గారు మాట అన్నారు, ఆ 3 రాజధానులు అనే విషయం గురించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవట్లేదు ఏంటి అని అంటున్నారు. కోర్టులో అఫీషియల్ గా తీసుకున్నాడు కదా, కోర్టులో అఫీషియల్ గా 3 క్యాపిటల్స్ లేవు, అమరావతి క్యాపిటల్ అని వెనక్కి తీసుకుని కోర్టు సబ్మిట్ చేశారు కదా. ఇంకా అది ఏ స్టాండ్ లో ఉన్నాడని ప్రపంచం అంతా అర్థమైంది కదా. ఊరికే పబ్బం గడపడానికి, ఊరికే కూటమి ప్రభుత్వాన్ని ఏదో విచ్ఛిన్నం చేయడానికో లేదా ప్రజలను ఏమార్చడానికి ఆయన ప్రభుత్వం లేదని తెలుసు, 11 సీట్లు కట్టబెట్టారని తెలుసు, ఏం జరిగిందో తెలుసు, గత 5 ఏళ్లుగా ఆయన అదే పాట పాడారని తెలుసు. ఆయన ఇంకా మారట్లేదు కదా, మరి మారడండి, ఆ స్టాండ్ మారట్లేదు. మొన్న ఏదైతే మాట్లాడాడో నా ఇంటర్వ్యూ పేకలేడని అంతకుముందని నా కార్యకర్తలు ఇంటర్వ్యూ కూడా పేకలేడని ఏదైతే అన్నాడో ప్రపంచం అంతా చూస్తుంది, తెలుగు ప్రజలందరూ ఒరే ఇంక ఇది మారడరా, ఇంక ఇది అహంకారి ఇంతే, ఇది ఏదో చెత్త చచ్చిన పులుపు చావదని లేకపోతే ఎలకతోళ్ళు ఏడాది ఉతికినా కూడా రంగు మారదన్నట్టు ఇక అతను మారడు అనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. అందుకే కనీసం ప్రతిపక్షం కొట్టాలి, ఎందుకంటే పొరపాటుని ఇతను ప్రతిపక్షం ఇచ్చినా కూడా విధ్వంసాన్ని రెచ్చగొట్టేసే పరిస్థితిలో ఉంటాడని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళు ప్రతిపక్షమే లేకుండా చేశారు ఈ రాష్ట్రంలో. అబ్సల్యూట్ మెజారిటీ ప్రజలు ఇచ్చారు, అయినా ఇతను తీరు మారలేదు. కాబట్టి భవిష్యత్తు ఆ 11 కూడా అందులో అనుమానం ఏం లేదండి. ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది, అనుమానం ఏం లేదు. ప్రజల కోసం నిలబడే పార్టీలే నిలబడతాయి, ప్రజల్ని నాశనం చేసి ఏ పార్టీ కూడా కాలగర్భంలో గెలవటం తప్ప నిలబడినటువంటి చరిత్రలో లేదు. ఆ పార్టీ చరిత్రలో కనుమరుగైపోయే పార్టీ. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేఖలు రాస్తున్నారు కదా, అపోజిషన్ లీడర్ అందుకని అడుగుతున్నారేమో, ప్రతిపక్ష నేతగా లేఖ రాస్తున్నా అని చెప్పడం కోసం లేదా ఇటువంటి విషయాల గురించి మాట్లాడడానికే అపోజిషన్ లీడర్ అడుగుతున్నారేమో. అపోజిషన్ లీడర్ అనేది ప్రజలు ఇవ్వాలి, మీ పార్టీ ఇవ్వలేదు కదా. సరే, ఆయన అన్నారు కదండి, చంద్రబాబు నాయుడు గారిని చూసి వెకిల్ నవ్వుతూ 18 సీట్లు గనక నీకు లేకుండా నేను చేస్తే 23 ఉంది, నేను 5 లాగేస్తే గనక నీకు ప్రధాన ప్రతిపక్ష కూడా హోదా కూడా ఉండదు బాబు, గుర్తుపెట్టుకో, నా దయ వల్ల నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు అని ఆయన అన్నాడు కదా. ఆంధ్రకేట్ అసెంబ్లీలో అన్నాడు కదా చీఫ్ మినిస్టర్ లో. మరి అప్పుడు అన్నమాట ఇప్పుడు ఇతను వర్తించదు, అతను స్టేట్మెంటే కదా. కాబట్టి నేను ఏమంటున్నాడు, అతను ఏదైతే మాట్లాడతాడో అది అతను కాదు, అతను ఏదైతే చేస్తాడో అది అతను కాదు, ఏదైతే ప్రజలకు చెప్తాడో అది అతను కాదు. లోపల ఇంకొకడు ఉంటాడు, ఆడు ఎంత నోటోరియస్ గా ఉంటాడంటే, ఎంత విధ్వంసకారంటే అసలు కనీసం సొంత చెల్లిని తల్లిని కూడా విడనంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి లోపల ఉన్నాడు. అది ప్రజలకి 5 ఏళ్ల తర్వాత అర్థమైంది. అందుకే ఎంత అబ్సల్యూట్ మెజారిటీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. బ్యాక్ విల్సన్ గారు, ఈ టెండర్లలో ఏదో గోల్మాల్ జరిగిందని అంటూ పెద్ద ఎత్తున వార్తలు రాశారు వారి సొంత పత్రికలో వైసీపీ. అంటే ఏంది, రాజధాని రోడ్ల పునరుద్ధరణ పనులలో ఇందులో ఏంటంటే కలిపి మొత్తం మీకు తెలుసు, ఉదాహరణకి ఇప్పుడు నీటి సరఫరా, సేవరేజ్, యూటిలిటీ డక్ట్స్ అని, సైకిల్ ట్రాక్లు, లేదంటే నడకదారులు కానీ, ప్లాంటేషన్, రీయూజ్ వాటర్ లైన్స్, స్ట్రీట్ ఫర్నిచర్, ఇవన్నీ కలిపి ఉన్న వీటిని జాతీయ రహదారితో ముడిపెట్టి మొత్తానికి అంచనాలు పెంచారంటూ ఒక తప్పుడు రాతలు రాశారు. తెలిసి కూడా తప్పుడు రాతలు రాశారు, అంటే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు కదా నవీన్ గారు.
అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, సాక్షి పేపర్ని కానీ, సాక్షి ఛానల్ గాని నమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక 2 పేర్లు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు. మరి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడే తిరుపతిలో శ్రీ సిటీ కట్టలేదా, ఐఐటి ఇవ్వలేదా, ఎన్ఐటి తాడేపల్లి గూడూరులో కట్టలేదా, అంటే అనేక కేంద్ర సంస్థలు, విద్యా సంస్థలు అది మొత్తం కదా స్కాటర్డ్ అయినాయి కదా. ఇప్పుడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, ఇవన్నీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నేను రాయలసీమ కోర్టు వేస్తానని మేము కోర్టు ఇష్యూ ప్రస్తావించడం లేదు, కోర్టులోనే చెప్పాడు. కోర్టులోనే స్పష్టంగా అఫిడవిట్ ఇచ్చాడు, మేము కోర్టు గురించి మాట్లాడడం లేదని. అంటే ఒక విశ్వసనీయత అనేది ఎప్పుడైనా సరే ఏ మనిషికైనా ఒక విశ్వసనీయత ఉంటది, ఒక ఛానల్ కానీ, వ్యక్తికి కానీ, సంస్థకి కానీ. క్రెడిబిలిటీ ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఎక్కడ ఏ విషయంలో క్రెడిబిలిటీ లేదు. వాస్తవానికి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ రోజు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో అది చేశాం, ఇంప్లిమెంట్ చేశాం, కొత్తదేం కాదు. అన్ని ఒక దగ్గర పెట్టలేదు మనం. ఎన్ఐటి ఒక దగ్గర, ఐఐటి ఒక దగ్గర, ఎయిమ్స్ ఒక దగ్గర, ఇట్లా పెట్టుకుంటా వచ్చాం మనం. అంటే దాని అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి విస్తరించాలని. పైగా ఆంధ్రప్రదేశ్ ఉండే సోర్స్, ఇప్పుడు మీరు తిరుపతి కావచ్చు, లేకపోతే కాకినాడ కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ప్రతి ఒక్క ఏరియా ఖచ్చితంగా వాణిజ్య కేంద్రంగానే భాషలుతుంది, అందులో సందేహం లేదు. కాకపోతే అంటే పాలకులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి దీన్ని స్పష్టంగా డెవలప్ చేసే విషయంలో ఒక అంచనా లేదు, ఒక ప్లానింగ్ లేదు. ఎక్కడికక్కడ ఆయన డబ్బు సంపాదించుకోవాలి యావదప్ప. అసలు ఈ డబ్బు ఏం చేసుకుంటాడు? పోయేటప్పుడు మనం ఏమైనా డబ్బులు తీసుకెళ్తామా, లేదా డబ్బు తింటామా? ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్ల వల్ల ఏంటి ఉపయోగం? సొంత వాళ్ళు కూడా ఎవరు నీ పక్కన లేకపోతే ఎవరి కోసం మనం సంపాదిస్తున్నట్టు? ఆయన సంబంధించిన తల్లి గాని, లేకపోతే చెల్లి గాని, లేదా ఇతర బంధువర్గం గాని ఎవరు ఆయన వెనక లేరంటే అర్థం ఏంటి? అంటే ఆయన సంపాదన ఆయనకే పరిమితమా? కాబట్టి ఒక డౌట్ ఉంది కదా ఆయన మీద, ఆయన మెంటల్ స్టేటస్ మీద ఒక డౌట్ ఉంది. కాబట్టి ఏ మానసిక స్థిరత్వం లేని వ్యక్తితో ఆయన గురించి, లేకపోతే ఆయన పత్రిక గురించి, ఛానల్ గురించి మాట్లాడుకోవడం అంత మరి విషాదంగా ఇంకోటి ఉండదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మరి ఎక్కడగా చూడండి మీరు, ఆ రోజు పోలీసులు అడ్డుకోవడం, సిబిఐని అడ్డుకోవడం, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా ఈయన చట్టం మీద రెస్పెక్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. 12 ఏళ్ల పాటు నేనేమంటాను, న్యాయ వ్యవస్థ కాడ, న్యాయస్థానాలు కాడ ఈ రోజు కొంత మరి సిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకనంటే మనం ఒక కేసు మీద 12 సంవత్సరాల పాటు కోర్టులో ఒక నిందితుడికి నీకు రిలాక్సేషన్ జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా మారాల, మన న్యాయ వ్యవస్థ మారాల. 1 year లో ఇటువంటి కేసులు ఉన్న వాళ్ళకి మీరు మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఇస్తారా, ఏమి ఇస్తారా, తప్పు చేసి డిసైడ్ అవ్వాలి. అవేవి కాకుండా మన కాలేపం చేయడం వల్ల కూడా ఏంటంటే న్యాయ వ్యవస్థకు కూడా కళంకం అది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన అవసరం. అదే విధంగా అవినాష్ రెడ్డి బెయిల్ ఎందుకు వచ్చింది, ఆ బెయిల్ గురించి కూడా ఆలోచించాలి న్యాయ వ్యవస్థ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కీలకంగా అభివృద్ధి మాత్రమే కాదు, లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జత్వాన్ లాంటి కేసులు జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామ కృష్ణరాజు గుండెల మీద కూర్చొని కొట్టారంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి పనిచేస్తారు. ఇటువంటి చాలా ఉన్నాయి సార్. డెవలప్మెంట్ లేదు, కనీసం మనుషులు ఉండాల్సిన కనీస స్వభావాలు లేవు. ప్రతి ఒక్కడు దోచుకునేవాడే కదా. ఇప్పుడు ఏదో నీతి కథలు చెప్తున్నా విజయసాయి రెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ లూటీ చేశారు కదా. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఆఖరు రోజా కూడా దర్శనం టికెట్లు కూడా అమ్ముకున్న పరిస్థితి కదా. అంటే ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా ఎథిక్స్ వాల్యూస్ లేని ఒక నైవంచన పాలన అనేది జగన్మోహన్ గారి హయాంలో జరిగింది. కాబట్టి అది ఒక పేద కళ, కొన్ని కళ్ళు వస్తున్నాయి. ఆ కళల్ని మనం మర్చిపోవాలి తప్ప ఆ కళను గుర్తు చేసుకోకూడదు. పాలకోటం లాంటి వాళ్ళ సాక్రిఫైస్, అదేవిధంగా మిగతాది కూడా ఉంది. అది కూడా ప్రభుత్వాలు కూడా గమనంలో తీసుకొని కూడా సరైన రీతిలో గుర్తింపు, గౌరవం కూడా ఇవ్వాలి. ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలి, చేసి అడ్మినిస్ట్రేషన్ లో భాగం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకెళ్తే ఇంకా మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని కూడా మేము భావిస్తాం. ఓకే, ఫైనల్ గా బాలకోటయ్య గారు, అంటే ఇంత డెవలప్మెంట్ కి సంబంధించి అమరావతికి రుణ సమీకరణ కావచ్చు, ఇవన్నీ ఒకవైపున ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటే వీరు వైసీపీకి సంబంధించి ఎన్ని లేఖలు రాసినా, ఆ రుణాలను కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా, లేదంటే లేఖలు రాసినా, ఏం రాసినా కూడా ఇవాళ నమ్మలేదు కదా. వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కానీ రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని నమ్మి కదా, విజన్ని నమ్మి కదా.
నవీన్ గారు 2 ఆ అనే అక్షరాల గురించి చెప్తా. ఉమ్, మొదటి ఆ అభివృద్ధి, రెండో ఆ అందరిది. నేను అందరిది అనే ఒక భావం గురించి మాట్లాడుతున్నా. ఉమ్, చైనా అధ్యక్షుడు మావో సేటింగ్ తన దేశంలో విప్లవం వచ్చిన తర్వాత ఉమ్, ఒక సాంస్కృతిక ఉద్యమం చేస్తాడు. 100 పూలు వికసించని 100 ఆలోచనలు సంఘర్షించని అని. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో అమరావతి మీద ఒక పెద్ద గీత ఒకటి గీశాడు. ఏంటి ఆ గీత అంటే సోషల్ ఇన్బ్యాలెన్స్, అంటే సామాజిక బ్యాలెన్స్ అమరావతిలో లేదు, అమరావతి అందరిది కాదు కొందరిదని ఒక గీత గీశాడు. ఈ గీత చెరిపేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఉమ్, ఈ గీత అభివృద్ధి చేస్తే చెరిపోదు, 3 ప్రాంతాల్లో సాంస్కృతిక ఉద్యమం చేస్తే చెరిపోతుంది. నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, లోకేష్ గారికి చెప్తున్నా. ఒక భావం విద్వేషాలను రగిలిస్తుంది. 1969లో పుట్టిన తెలంగాణ అనే ఒక భావం 2014 కూడా ఇంతంతై ఒటిడింతై గాయమై గేయమై రాష్ట్రాన్నే విభజన చేసింది. ప్రజలకు సంబంధం ఏం లేదు. అంటే అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే కొద్దీ ఈ ఆకాశరామన్న ఉత్తరాలు ఉంటూనే ఉంటాయి, ఆ సాక్షి పేపర్ రాస్తూనే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూనే ఉంటాడు. ఉమ్, అక్కడ ఉన్నదాన్ని మనం చేపట్టాలి. దాని ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం ఒక సాంస్కృతిక ఉద్యమం చెయ్యాలి. ఈ రోజున అమలాపురంలో 1,85,000 కోట్ల రూపాయలు పెట్టాము, తిరుపతిలో శ్రీ సిటీ ఉంది, రాయలసీమలో కియా మోటార్స్ ఉంది, అమరావతిలో రాజధాని ఉంది, అభివృద్ధి ఫలాలు అందరికి అందుతున్నాయి. అసలు రాజధాని వికేంద్రీకరణ అభివృద్ధి కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి అనే భావాన్ని తీసుకెళ్ళాలి. అక్కడ జరుగుతున్నది వేరు, మనం చెప్తున్నది వేరు, మనం చూస్తున్నది వేరు. అంటే ప్రజలు వివిధ ఆలోచనలతో ఉంటారు కాబట్టి ఆ సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా చెయ్యాలనేది నేను అంటున్న మాట. ఈ రోజు పెద్ద ప్రమాదం జరగకపోవచ్చు, కానీ 3 ప్రాంతాలు 3 భావాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉత్తరాంధ్రలో కల్పిస్తే నేను వెనుకబడ్డ ప్రాంతం అంటారు, రాయలసీమలో కల్పిస్తే మాది కన్నీటి రాయలసీమ అంటాడు. ఇలాంటి నాలాంటి కోస్తాంధ్రలో బాలకోట ఇలాంటి కల్పిస్తే కూడా మాకేముండే పరిశ్రమల ఉపాధి అవకాశాల కోసం అని అంటాం. అవతలేవో సాక్షి పేపరు వైఎస్సీపీ ప్రభుత్వమేవో చూసారా అమరావతిలో పెడుతున్నారు ప్రచారం చేస్తున్నారు. నేనేమో అసలు అత్యంత పేదవాడు అమరావతిలో అయితే అంటున్నాం, అన్ని ఇచ్చి పేదలే అని నేను అంటున్నాం. ఏది వాస్తవం? ఇదంతా కూడా ప్రభుత్వం ప్రజలకు తెలియపరచాలి. తెలియపరచకపోతే అబద్ధం అని చెప్పి నా భావన. ఓకే, శేషు గారు ఇంతకుముందు కూడా అదే అడిగారు బాలకోట గారు. 1 నిమిషంలో కంక్లూడ్ చేయండి, మన సమయం లేదు, తక్కువ ఉంది. నేను ఎలా చెప్పినట్టే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఆ మాట పోతే అన్ని జిల్లాల్లో అన్ని ఉన్నాయి, కానీ గోదావరి జిల్లాలో అబ్సల్యూట్ మెజారిటీ ఇస్తే ఎక్సెప్ట్ నీట్ తప్ప ఇంకేమీ లేవు. మేము అంతకన్నా ఎక్కువ బాధపడాలి. కానీ అభివృద్ధి కోసం ఉన్నాం, రాష్ట్ర బాగు కోసం ఉన్నాం, ఈ జిల్లాలు ఎప్పుడు కూడా మంచి కోసం పనిచేస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు ఇందాక విల్సన్ గారు చెప్పేదైనా బాలకోట గారు చెప్పేదానికి కొనసాగింపు ఏంటంటే సాక్షికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిలో రాశారా, వాళ్ళు ఏదో తప్పు రాసి ఉంటారులే అని చెప్పని అసెంబ్లీలో అన్నాడు. అంటే సాక్షి అన్ని తప్పులే రాసిద్దని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అసెంబ్లీలో చెప్పాడు. అది సాక్షికి ఉన్న క్రెడిబిలిటీ. బట్ ఏదేమైనా కూడా ఈ యొక్క అడ్కో నిధులతోటి ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పన చేస్తా ఉన్నారో దాంతో పాటు రాజధాని నిర్మాణం జరగాలి, అక్కడ సామాజిక ఒడంబడిక జరగాలి, మిగతా ప్రాంతాలలో అందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి బాలకోట గారు చెప్పినటువంటి ప్రమాదం లేకపోలేదు. కాబట్టి దాని మీద కూడా కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాని మీద ప్రజలతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. మాట్లాడదాం. థ్యాంక్ యూ శేషు గారు, అలాగే థ్యాంక్ యూ బాలకోట గారు, విల్సన్ గారు, థ్యాంక్ యూ డిబేట్ లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా అయితే అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి హడ్కో ఇప్పటికే 11,000 కోట్ల రుణాలను ఇచ్చేందుకు అంగీకరించింది. మంజూరు పత్రాలను కూడా జారీ చేసింది. మరొక వైపున వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా 15,000 కోట్ల రూపాయలను ఇవ్వడానికి అంగీకరించాయి. ఇప్పటికే ఒప్పందం కూడా జరిగిపోయింది. విడతల వారీగా ఆ రుణం ఇవ్వబోతా ఉన్నారు. ఇక అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికే పక్కా ప్రణాళికతోనే ప్రభుత్వం కూడా నిర్మాణానికి సంబంధించి ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తా ఉంది. ఇది వాటి చర్చ. చూస్తూనే ఉన్నది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.